హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అడీని ప్రూనింగ్ అండి. ఇది హార్ట్ ప్రూనింగ్ 2 years అయింది కాబట్టి ఇప్పుడు కొమ్మలు అలాగే వేర్లు కూడా ఎక్కడైతే ఎక్స్ట్రా ఉన్నాయో వాటిని ప్రూనింగ్ చేసుకుంటున్నాను. అది దీనికి మంచి షార్ప్గా ఉన్న చాకు కానీ బ్లేడ్ కానీ అలాంటివి తీసుకోవాలి. అవి కూడా పాతవి రస్ట్ పట్టినవి కానీ అలాంటివి తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నా వాటిని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని వాడాలి, లేకపోతే మళ్ళీ ఎక్కడైతే మనం కట్ చేసామో అక్కడ అది కుళ్ళిపోతుంది. అది నేనైతే కొత్త బ్లేడ్ తీసుకున్నానండి. ఎక్కడైతే ఎక్కువ వేర్లు అనిపిస్తున్నాయో అవి తీసుకోవడం, అలాగే వాటిని మళ్ళీ మనం రిపోర్టింగ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ ఉండకుండా ఎటు పడితే అటు వేర్లు బాగా గ్రోత్ ఉంటుంది కదండి, అది కూడా సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 years వరకు నేను కదిలించాను అన్నట్టు వీటిని. అందుకే చూడండి హార్ట్ ప్రూన్ చేసేసాను, కొమ్మలు కట్ చేసేసాను. కింద కూడా బేస్ కూడా సరిగ్గా నిలబడేటట్టు కింద ఈవెన్గా లేని వాటిని కూడా కట్ చేశాను. దాని తర్వాత ఫంగిసైడ్గా నేను పసుపు పెడతానని, కొంతమంది సాఫ్ పౌడర్ కూడా పెడతారు. మన దగ్గర ఇంట్లో ఆర్గానిక్ పసుపు ఉంది కాబట్టి ఏదైతే మనం కట్ చేసామో వాటిల్లో నుండి కొంచెం పెద్దవి ఉన్నవి ముక్కలు తీసి పెట్టాను. ఎందుకంటే వీటిని అడీనియమ్స్ని విత్తనాలతోనే కాదండి, కటింగ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. కాకపోతే కటింగ్స్ ద్వారా పెంచినప్పుడు కార్డెక్స్ అంత లావుగా కనపడదు. మనం విత్తనాలతో పెంచుకున్నప్పుడు మాత్రం ఆ కార్డెక్స్ లావుగా ఉంటుంది. అన్నిటినీ ప్రూన్ చేసుకొని ఇలా పసుపు వాటర్లో కలిపేసి బ్రష్తో వేసేసాను. అక్కడ ఆ పార్ట్ పాడవకుండా వీటిని 1-2 రోజులు, వారం రోజులైనా ఇలా గాలికి సెమీ షేడ్లో పెట్టేసుకోవాలి. మరీ ఎండలో అవసరం లేదు. నేను ఫస్ట్ కొంచెం సేపు ఎండలో పెట్టాను, తర్వాత షేడ్ నీడలో ఉండేటట్టే పెట్టాను. కాకపోతే గాలికి అవి ఆ కట్స్ అన్నవి మానిపోవాలన్నట్టు, ఎందుకంటే లోపలంతా తేమ ఉంటుంది కదా, దానివల్ల అది కుళ్ళిపోకుండా పైనుండి దానికి ఎటువంటి లాస్ జరగకుండా పెట్టేశాం కదండి. ఇలా చేసేసుకొని ఈ కట్స్ ఏవైతే కటింగ్స్ ఉన్నాయో వీటిని కూడా నేను నాటడానికి పెట్టుకున్నా కాబట్టి వీటికి కూడా ఎక్కడెక్కడ కట్ అయిందో అక్కడ పసుపు పెట్టేసి ఉంచాను. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానో చూపిస్తాను. ఓకే.